ప్రస్తుతానికైతే మనం కేకోటపాడు మండలం అనకాపల్లి జిల్లా లంకవారిపాలెంలో అయితే పండుగ కన్నుల పండుగ జరుగుతుంది. ఆ పండుగే 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునేటువంటి శ్రీ 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 శక్తి స్వరూపిణి సింహాద్రి అప్పన్న స్వామి వారి ఆశీస్సులతో కోరుకోలు వారి ఆనందాల పండుగ. ఆ పండుగ దగ్గర అయితే మనం ప్రస్తుతానికి ఉన్నాం. ఇక్కడ చూస్తుంటే చాలా కోలాహలంగా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్నారు. అంటే ప్రతి 5 సంవత్సరాలకి మనం మామూలుగా పండుగ అంటే ప్రతి సంవత్సరం జరుపుకుంటాము, ఎంత ఆనందంగా జరుపుకుంటాం. అలాంటిది ఏడాదికి ఒకసారి జరుపుకునే పండుగే బట్ 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకుంటున్నారంటే అసలు ఇంకా ఎంత విశిష్టత కలిగి ఉంది ఈ పండుగలో. ఇక్కడ చూస్తున్నట్టయితే చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళ మొహాల్లో అయితే ఆనందం అయితే క్లియర్గా వెళ్ళి విరుస్తుంది. అసలు అంటే ప్రతి ఒక్కరు కూడా నియమ నిష్టలతో భక్తి శ్రద్ధలతో అయితే పండుగను ఆచరిస్తున్నారు. అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి, 5 ఏళ్ళకు ఒకసారి జరుపుకోవడం గల కారణాలు ఏంటి అనేది ఇంకా మనం ముందు ముందు తెలుసుకుందాం. ఇంకా ఈ పండుగలో ఎలా నిర్వహిస్తారు, అసలు ఏం చేస్తారు అనేది మనం క్లియర్గా చూద్దాం రండి.
నీళ్ళు కావాలి ఫస్ట్ నీళ్ళు కడిగి
రండమ్మా త్వరగా పదండి. ఆవుగడ్డి అయ్యి ఈ వెళ్ళి కదా ఆవుగడ్డి
ఒకసారి కలిపేసి చేతలో బియ్యం వేసి ఏమని చెప్పు రేపు బొట్టు పెట్టండి ముగ్గే ఏమని వచ్చి ముగ్గే ఏం చేస్తాం
జనం అశేషంగా జనం అయితే ఉన్నారు. తండోపతండాలుగా అసలు కనిపిస్తున్నారు. ఫుల్గా అందరి మొహాల్లో అయితే ఆనందం అయితే కనిపిస్తుందండి. 5 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే ఈ పండుగలో మరి ఒక ఇంపార్టెంట్ ఏంటంటే కోడళ్ళు ఆడపిల్లలు ఇద్దరు సపరేట్గా ఉంటారంట. ఒకసారి ఇక్కడ మన దగ్గర అయితే కొంతమంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఇంటికి ఇంటి కోడళ్ళ ఆడపిల్లలు అన్నది వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. పండుగ యొక్క విశిష్టతను కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ చెప్పండి, అసలు మీరు ఫస్ట్ కోడల? ఎవ్రీ ఇయర్ 5 days ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి చాలా హ్యాపీగా ఎదురు చూస్తున్నాం. ఫైనల్లీ ఈరోజు చాలా హ్యాపీగా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? వైజాగ్ నుంచి. అంటే ఎవ్రీ 5 years ఒకసారి టోటల్ ఫ్యామిలీస్ అందరూ కలిపి ఎక్కడున్నా కూడా వస్తుంటారు. సరే కంపల్సరీ ఇక్కడికి అటెండ్ అవుతాము. నెక్స్ట్ ఈరోజు న్యూ ఇయర్ కదా, ఈ రోజు చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అయితే ఇంకా న్యూ ఇయర్ రోజు ఈ పండుగ రావడం అది ఇంకా ఆనందం అయితే డబుల్ అయ్యింది. ఇంకొంతమంది మహిళలు అయితే ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. మరి చెప్పండి, అసలు మీరు ఎక్కడి నుంచి? పెందుర్తి నుంచి వచ్చారు. అంటే మీరు ఇప్పటికి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ పండుగ వస్తుంది కదా, మీరు ఎన్ని పండుగలు ఇలా చూసారు? 5 చూసారు. ఓకే, అంటే ఈ పండుగ అంటే ప్రత్యేకత ఏంటి అసలు? మంచిగా జరగాలి, మంచిగా ఉండాలి. ఓకే, ఆడపిల్లల్ని పిలుస్తారు. ఓకే, ఆడపిల్లలు సో అది వింటున్నారు కదా, ఆడపిల్లల్ని కుటుంబం ఆడపిల్లల తరపు నుంచి పిలిచి కోడళ్ళందరూ వస్తారు. ఎక్కడెక్కడ ఉన్నా కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దూరాల నుంచి కూడా ఉన్నా కూడా ఖచ్చితంగా 5 ఏళ్ళకి ఒకసారి జరిగే ఈ పండుగనైతే ఖచ్చితంగా హాజరవుతాం. ఎందుకంటే మా కుటుంబ సమేతంగా మేము ఎంతో ఆనందంగా జరుపుకునే ఏకైక పండుగ అనేది చెప్తున్నారు. ఇంకొంతమందితో మాట్లాడి అసలు ఈ పండుగ అసలు ఎప్పటి నుంచి ఆచరణలోకి వచ్చింది, అసలు ఎంత ప్రాముఖ్యంగా ఈ పండుగను జరుపుకుంటారో, దీని యొక్క విశిష్టత ఏంటి అనేది మరికొంతమంది మాటలు అడిగారు. ఇక్కడ ఈ పండుగ ఇంత గొప్పగా జరగడానికి అందరి సహకారం అయితే ఖచ్చితంగా కావాలి. అందులో ఊరి పెద్దలు ఇక్కడ మనకి ఉన్నారు. మనకి ఊరి పెద్దలు అన్నవాళ్ళు నిజంగానే చాలా కష్టపడతారు. ఈ 5 ఏళ్ళకి ఒకసారి జరిగే పండుగ కోసం వాళ్ళు ఎంత రేయింబావులు కష్టపడతారు. అసలు ఈ పండుగ ఎందుకు ఇంత ప్రాముఖ్యత వచ్చింది, అసలు ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూల నుంచి కూడా కోడళ్ళు ఏంటి, కుమార్తెలు ఏంటి, వాళ్ళ పండుగని ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో ఆచరించడానికైతే వస్తున్నారని చెప్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఊరి పెద్దలు అయితే ఉన్నారు. అసలు ఈ గ్రామ పెద్దలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి అన్నది మనం వారితో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అందరికీ. సార్ చెప్పండి, అసలు పండుగ ఇది 5 ఏళ్ళకి ఒకసారి అయితే జరుపుకుంటారని చెప్తున్నారు. అసలు ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటి సార్? ఇది పూర్వం నుంచి వచ్చిన పెద్దల దగ్గర నుంచి ఇది అతి వైభవంగా భక్తి శ్రద్ధలతో కంపల్సరిగా కోడళ్ళు, కుమార్తెలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ కుటుంబ సమేతంగా అందరూ వచ్చి ఈ 5 సంవత్సరాలుగా జరిగే పండుగని అతి వైభవంగా భక్తి శ్రద్ధలతో దేవతమ్మ తల్లిని ఇక్కడ అందరి కుటుంబం అందరికీ ఆశీర్వదించే తల్లి. అలాగే సింహాద్రప్పన్ గారు అది ప్రతి సంవత్సరం సంక్రాంతికి ప్రతి సంవత్సరం జరుగుతుంటుంది. ఇలాగే ఇది 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆనందాల పండుగ అతి వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఆ తల్లి యొక్క మాకు ఈ గ్రామం అందరికీ పిల్లలందరికీ నమ్మకం, ఒక భక్తి విశ్వాసాలతో ఆ తల్లి యొక్క నమ్మకం మీద ఆ తల్లి కృప ఆశీర్వాదంతో ఆ తల్లి యొక్క కంపల్సరిగా ఆ తల్లిని సేవిస్తాం, పూజిస్తాం, సేవ చేసుకుంటాం. అలాగే చిన్న పెద్ద ముసలివాళ్ళు, చిన్నవాళ్ళు, కోడవాళ్ళు, చిన్నపిల్లలతో అందరితో సహా ఆ తల్లి యొక్క వైభవాన్ని చాటుకొని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఆనందాల పండుగని అతి ఆనందంగా, అద్భుతంగా, ఆనందంతో జరుపుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉన్నారు ఒక 95 సంవత్సరాలు, 95 సంవత్సరాలు వాళ్ళు కూడా నడవలేరు. పడుకుని మనుషులు కూడా ఈరోజు ఈ తల్లి పండుగకి కంపల్సరీగా వచ్చారు. ఈ తల్లి యొక్క ఆశీర్వాదం కోసమే. అది మా గ్రామం అందరికీ కూడా ఈ తల్లి అంటే అంత భక్తి, దాంతో విశ్వాసం, అతి అసంఖ్యమైన విశ్వాసం, భక్తి, ఎదుటి వాళ్ళని ప్రేమించడం, సేవ చేయడం ఈ కుటుంబం యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే ప్రతి ఒక్క గ్రామాల్లో గ్రామాల్లో మా ఈ విలేజ్ యొక్క అందరూ ఉన్నారు. వాళ్ళు ఈరోజు కంపల్సరీగా వచ్చారు. ఎక్కడెక్కడి నుంచో ఎప్పుడో చూస్తుంటారు ఈ పండుగ గురించి. కాబట్టి దాంతో ఇక్కడ చాలా కురుపులు వారు, యాత్రపు వారు, అవగొట్టు వారు, పిల్లాడవారు, ఆ తర్వాత సింగంపల్లి వారు,
యాచలపోవారు, ఇంకా ఇంకా గన్వాడ వాళ్ళు, ఇంకా డెక్కవారు, వీళ్ళు చాలా కుటుంబాలు ఉన్నాయమ్మా. నాలవారు, వీళ్ళందరి కుటుంబాలన్నీ కలిసి ఈరోజు ఈ 5 సంవత్సరాలకు జరిగే ఈ పండుగని ఇక్కడ నుంచి ఒక తోమడపద్దు ఈ తాళాలతో ఇక్కడ దేవుడి దేవత ఇక్కడ నుంచి తీసుకువెళ్ళి అక్కడ చెరువు ఉంది, పెద్ద గైరమ్మ చెరువు అని, అక్కడే గైరమ్మ చెరువు అని అక్కడ పుట్ట ఉంటుంది. ఆ పుట్ట దగ్గర ఈ పూజ చేస్తారు. అక్కడి నుంచి కోడళ్ళందరూ కలిసి ఓ తోరణాలు అన్నమాట, తోరణాల్లో తిరుగుతారు. ఇదేంటి మరీ ఏంటి కాదు, ఇది ఒక కలయిక, ఆడవారి కలయిక, ఆడపిల్లలందరి కలయిక, కోడళ్ళు ఆడపిల్లలు కుటుంబ సమేతంగా ఇక్కడ కలిసి అతి వైభవంగా అద్భుతంగా భక్తి శ్రద్ధలతో నమ్మకంతో పూజిస్తారమ్మా. ఇదే ఈ పండుగ యొక్క విశిష్టత. ఓకే, చాలా చక్కగా చెప్పారు. అసలు కోరిన కోరికలు తీర్చే మా కల్పవల్లి, మా ఇలవెల్పు, మా కుటుంబాలన్నీ కూడా భక్తి శ్రద్ధలతో ఆచరిస్తామని చెప్తున్నారు. అసలు ఈ పండుగ అంటే ఈ సంవత్సరం జనవరి 1న ప్రతి సంవత్సరం ఇలాగే వస్తుందా, ఎప్పుడు వస్తుంది అంటే దీని యొక్క ఇదేంటన్నది మనం ఇంకొక మన దగ్గర ఇంకొక పెద్దవారు అయితే ఉన్నారు, ఆయనతో మాట్లాడి అడిగి తెలుసుకుందాం. మేడం, నా పేరు శ్రీనివాస్ అండి. మాది మా మావయ్య గారిది యాక్చువల్లీ కొరుకులు అదేగా. ఈ పండుగ అనేది ప్రతి 5 సంవత్సరాల కోసం జరుగుతుంటుంది. అది ఈ పండుగ ఎప్పుడు వస్తుంది ఎక్కడి నుంచో ఎప్పుడు చూసుకుంటుంటారు. మా తాతలు ముత్తాత దాదాపు 400-500 సంవత్సరాల క్రితం నుంచి ఈ పండుగ చేస్తున్నారు. కానీ ప్రతి సంవత్సరం ప్రతి 4 సంవత్సరాలు వైభవం చేస్తుంటే ఈ సంవత్సరం ఇంకా గ్రాండ్గా చేస్తున్నారు. అయితే ఇంకా ఇదంతా మా తాతలు, మా కొడుకులు, మా మావయ్య గారు అందరూ దానివల్ల బాగా చేస్తున్నారు. అయితే ఇంకా అది థ్యాంక్స్ మేడం. తల్లి వల్ల ఒక 8 నెలలు కొత్త గృహప్రవేశం చేశారు. 8 నెలలు కుటుంబాలన్నీ కలిపి ఎవరు ఇవ్వని అడిగిన వాళ్ళ పేదనుకుంటా ఇచ్చి 8 నెలలు గృహప్రవేశం చేశాము. ప్లస్ ఈరోజు పండగకి ఒక మంచి అలా తుప్పులు అనిపిస్తుంది. అలాంటి తుప్పులు ఊరు గ్రామం ప్రజలందరూ కలిపి వెళ్ళడానికి బాగా చేశారు. అంత అనుభవం అంటే ఈ తల్లి కృప ఉంది కాబట్టి ఈ కార్యక్రమం అన్నీ జరుగుతాయి. అమ్మవారి కృపలేంది ఏ పని జరగదు మేడం. తల్లి యొక్క దీవెన కోసం కోరికలు ఇచ్చే కల్పతల్లి, కోరికలు ఇచ్చే కల్పతల్లి, కల్పవల్లి దేవతమ్మ, అది శక్తి తూరుపుని తల్లి. అమ్మలందరికన్నా అమ్మలకన్నా ఆ తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలనే ఈరోజు మొత్తం దేశంలో ఎక్కడున్నా సరే మా ఈ 20 తల్లి యొక్క అందరూ వచ్చి ఆ తల్లి యొక్క భక్తితో పూజ చేసుకుంటాం. అలాగే వీటికి మన సర్పంచ్ గారు, పాడి సర్పంచ్ వీళ్ళందరూ సాయి సహకారాలతో, పెద్దలందరూ సహకారాలతో ఈ దేవుడిని కొత్తగా నిర్మించడం జరిగింది. ఆ తర్వాత నిర్మించింది మొట్టమొదటిగా జరిగే ఆనందాల పండుగ. ఈ పండుగకి ప్రతి ఒక్కరూ పేరుపైన ప్రతి ఒక్కరు కూడా ఎంతో దీనికి ఆ భక్తితో సహకారాలు అందించారు. వారికి కూడా పేరుపైన కృతజ్ఞతలు తెలుపుకుంటాను. అలాగే మీకు కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెప్పుకొని మా అందరికీ తెలియపరుస్తున్నారు కాబట్టి మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. నాశాలు అక్రంగా చాలా పెట్టి దొరికింది సీతాదేవి పెట్టి ఆ దేవత పెట్టి తెచ్చుకొచ్చి కమ్మలు కమ్మలపాకలు ఉంటే తీరా మోసి చూస్తే బొమ్మలు ఉన్నాయి, దేవత బొమ్మలు, చవటిపతి బొమ్మలు ఉన్నాయి. అవి మళ్ళీ తిరిగి ఎట్టుకెళ్తే ఆ తల్లి ఒప్పుకోలేదట. అప్పటి నుంచి వెలువైపు కుటుంబాలు పెరిగిందనేసి ఇప్పటి నుంచి ఇదేం డెవలప్ చేసి మా కొడుకులు కుటుంబాలన్నీ కలిపి ఈ దేవుడిల్లు కట్టుకొని రంగరంగ వైభవంగా ఈరోజు మేము మొట్టమొదటిసారి ఈ 2026లో ఏకాదశి రోజున మా అందరికీ సంతోషం కలిగి ఆ అమ్మవారు దయచేసి ఈ పండుగను చేసుకునేటట్టు మా అందరికీ కల్పించి అందరినీ రప్పించి పిల్లలేంటి కొడుకులు వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నాం ఈ వైభవం. జనవరి 1న ఈ సంవత్సరం వచ్చింది అంటే ప్రతి 5 సంవత్సరాలు కూడా 4 సంవత్సరాలు అయిన తర్వాత ప్రకారంగా మారుతుంటుంది. డేట్లు మారుతాయి. డేట్ అనేది తిథుల ప్రకారంగా చేస్తారు. తిథుల ప్రకారంగా ఇది డిసెంబరులో చేయాలి. తిథుల ప్రకారంగా జనవరి 1కి చేయవలసి వచ్చింది. ప్రతి సంవత్సరం రూపాయి ఆడేస్తాం.
చేస్తాం. 5 రూపాయలు అవగానే 5వ సంవత్సరం చేయవలసిందే గుళ్ళో. మా తాత ఎంతో అసలు చీలా కూడా మా కుటుంబస్తులందరూ కూడా ఇదే గుడిలో మా కుటుంబస్తులందరూ సంక్రాంతి కూడా అలాగే చేస్తాం. చేసుకుంటాం. సంక్రాంతి 3 రోజులు వనము ఒక్కనము భోగి సో విన్నారు కదా, అంటే ఒక తిథి ప్రకారం ఎప్పుడు ఏ తారీఖున పడితే మేము ఆ తారీఖున మేమైతే చేస్తాం, నిర్వహిస్తాం, అంగరంగ వైభవంగా నిర్వహిస్తాం అనేది ఇక్కడ గ్రామ పెద్దలు మాటల్లో మనం విన్నాము. అంటే ఈ పండుగని జరుపుకోవడానికి గల గొప్ప కారణమైతే ఉంది. అంటే ఇక్కడ ఒక పొలంలో ఒక బాక్స్, ఒక పెట్టె అయితే దొరికింది. సో ఆ పెట్టెని పెట్టేద్దామనేసి రిటర్న్లో అనుకున్నప్పటికీ కూడా దేవతమ్మ అయితే ఒప్పుకోలేదు. ఇక్కడ మా ఊరికి ఇలవెల్పుగా దేవతమ్మ అయితే ఇక్కడ మాకు ఉన్నారు అని చెప్పేసి అయితే గ్రామ పెద్దలు మాటలో మనం క్లియర్గా విన్నాము. ఒకసారి ఇంకా ఇక్కడ చెరువు దగ్గర అయితే ఇంకా పెద్ద పండుగ గొప్పగా జరుగుతుంది అని చెప్తున్నారు. ఒకసారి మన చెరువు దగ్గర కూడా వెళ్దాం, మిగిలిన ఇక్కడ ఆచారాలు ఎలా పాటిస్తారన్నది చూద్దాం. మ్యారేజ్ అయ్యి 11 years అయింది. మేము ఇక్కడ అమ్మవారిని చాలా నమ్ముకున్నాం. మా అత్తగారు, మా తోడుకోడలు అందరూ యూనిటీగా ఉండాలని ఈ డ్రెస్ని వేసుకొని అందరూ చేసుకుంటున్నాం. చాలా దీనికి ప్రత్యేకత ఏంటి అంటే కోడళ్ళందరూ మెయిన్లీ ఉండాలి, అలాగే ఆడపిల్లలు కూడా ఉండాలి. రిమైనింగ్ కుటుంబ సభ్యులందరూ, గ్రామ ప్రజలందరూ బాగోవాలని మా దేవతమ్మను మేము ఎప్పుడు కోరుకుంటూ ఉంటాం. అలాగే పాడి పంటలు కూడా ఎక్కువగా ఇవ్వాలని ఆ అమ్మవారిని కృపాకటాక్షాలు ఎప్పుడు ఉండాలని ఆలోచిస్తూ ఉంటాము. దీనికి ప్రత్యేకత ఏంటి అంటే అమ్మవారిని ఎప్పుడు మేము కొన్ని విధాలుగా నేర్చుకుంటూ అలాగే ఈ అమ్మవారిని కూడా అక్కడికే తీసుకొస్తాం కంపల్సరిగా. ఇక అందరూ కర్రలు పట్టుకొని అందరూ కంపల్సరీ రావాలి. అందరికీ రావాలి. వేరే వేరే కుటుంబాలు కాదు, మేమందరం ఒక్కటే కుటుంబం అన్నట్టు అందరూ యూనిఫామ్ గా వేసుకున్నారు సారీస్. నాకైతే భలే ముచ్చటగా అనిపిస్తున్నారు అందరూ. చాలా చక్కగా యూనిఫామ్ గా మేమందరం ఒకటే కుటుంబం, ఒకటే దేవత, ఒకటే దేవతమ్మ. మా ఊరు ఇలవెల్పు. మేమందరం భక్తి శ్రద్ధలతో పండుగనైతే ఖచ్చితంగా ఆచరిస్తాము. మేమందరం ఒకింటి తోటకోడళ్ళమి కాకపోయినా కూడా అందరూ ఒక కోడల్లాగా అందరం కలిసి అక్క చెల్లెల్లాగా కలిసిమెలిసి అయితే పండుగను ఆచరిస్తామని అయితే ఇక్కడ మనం ఉన్న కోడలను చూస్తుంటే వాళ్ళ మొహాల ఆనందాలు చూస్తుంటే మనకు అర్థమవుతుంది కదా. సో పండగ పేరే ఆనందాల పండుగ. పండగ పేరే ఆనందాల పండుగతో పాటు వీళ్ళ మొహాలు కూడా ఆనందాలతో వెల్లివిరుస్తున్నాయి. చూస్తున్నారు కూడా కదా, ఎంత చాలా చక్కగా, చాలా చూడముచ్చటగా, ఎంతో కన్నుల పండుగ అయితే పండుగ దేవతమ్మ కొల్పేరు వారి పండుగ అయితే చాలా చక్కగా, ఆనందాల పండుగ అయితే చాలా ఆనందంగా జరుగుతుంది. మరిన్ని విశేషాలు, పండుగ యొక్క విశేషాలను అయితే మనం చూద్దాం. అది కూడా చాలా
అయితే మనం ఆడపిల్లలతోటి, కోడళ్ళతోటి, చిన్నారులతోటి కొంతమంది అయితే మాట్లాడున్నాం. బట్ ఇక్కడ మరికొంతమంది గ్రామ పెద్దలు అయితే మనతో ఉన్నారు. ఈ పండుగ యొక్క మరొక విశిష్టత ఇంకా ఏంటనేది గ్రామ పెద్దలను అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ చెప్పండి, అసలు ఇక్కడ ఈ పండుగ కోసం చాలా మంది చెప్పారు, అంటే చాలా చక్కగా అంగరంగ వైభవంగా ఎంతో ఆనందోత్సాహాల మధ్యన ఆనందాల పండుగ అయితే జరుపుకుంటున్నాం అని చెప్పారు. సార్ మీ మాటల్లో చెప్పండి, అసలు ఇంకా ఈ పండుగ యొక్క విశిష్టత. శ్రీ శక్తి స్వరూపిణి దేవతమ్మ పూర్వీకులు ఇంకా ఘనంగా జరిపించేవారు. వాళ్ళు ఊరు గుడిసెలో ఉండి దేవతమ్మకి ఒక 6 రోజుల్లోనే దేవుడిని కట్టి నిర్మించారు. అప్పటి నుంచి వాళ్ళు ఈ పండుగను జరిపిస్తున్నారు. ఆ దేవతమ్మ అనేది వాళ్ళకి 6 రోజుల్లో వాళ్ళ పొలంలో దున్నుతుండగా వాళ్ళకి ఒక బొమ్మలు దేవుడి ప్రతిరూపాలు అడ్డు కనిపించాయి. అవి అప్పుడు మా పెద్దలు పొలం దున్నుతుండగానే ఒక పెట్టి దొరికింది. ఆ పెట్టిలో ఏదో ఉందనుకొని తెచ్చారు. తెచ్చిన తర్వాత అది ఓపెన్ చేస్తే అన్ని దేవుడి తాలూకా సింహాద్రప్పన్న తాలూకా సామాన్లు ఉన్నాయి. అప్పటి నుంచి ఆ తల్లికి పూజ చేయకపోతే మా కుటుంబానికి, మా కురుకోలు ఊరంతా 75 ఉన్నారు. అందరికీ ఏదో నష్టం జరిగేది. కానీ అలాగా దేవతమ్మ మమ్మల్ని రక్షించాలని ఇప్పుడు వరకు బాగానే చూస్తున్నాం. బాగానే ఇప్పుడు పిల్లలు ఎదిగిన తర్వాత మేము ఇంతలాగా చేయలేకపోయేవారు. ఎంచేతంటే మా చిన్నాన్ని చేసేవారు, ఆయన చనిపోయిన తర్వాత నేను కొద్ది రోజులు చేశాను, చెయ్యలేకపోయేది. అంటే ఇన్ని డబ్బులు దొరికి కావు. డబ్బులు దొరక్క ఇబ్బంది పడి ఓ పని చేస్తే ఓ పని చేయలేకపోయారు. ఇప్పుడు అనుకోకుండా లక్షలు వస్తాను, సంతోషంగా అందరూ ఇస్తాను, ఎవరు సంతోషంగా. అంచేత ఈ తల్లికి గానంగా 10 మందికి భోజనం పెడుతూ బాగానే చేస్తాను అమ్మ. మేము ఉండిపోయిన సరే పిల్లలు ఉన్నారు 99%. అక్కడికి వెళ్ళిన తర్వాత ఊర్లో చాలామందికి ప్రశాంత్ అనేది, ఒక దుర్బుద్ధి అనేది మరొకళ్ళు ఏదైనా అనడానికి కూడా ఉపయోగం లేకుండా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఈ సేవా కార్యక్రమంలో చాలా చక్కగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడే భోజనాలు పెట్టేవారు కొంతమందికే. ఇప్పుడు 2 సంవత్సరాల పిల్లలు ఈ కుర్రోళ్ళు ఒక దీనికి వచ్చి బాగానే చేస్తాను. ఇప్పుడు ఇంచుమించు దగ్గర 1000 మంది అప్పుడే భోజనాలు అయినాయి. ఇంకో 1000 మందికి అవుతాయి. అది ఈ పండుగ తాలూకా మహత్యం. పూజించిన వాళ్ళ మీ కుటుంబం 1, 2, 2, 3, 3, 4 అలా 100 కుటుంబాలు కూడా చాలా ఒక కొమ్మల ఒక చెట్టులా విస్తరించింది. అలాగే అన్ని కుటుంబాలు కూడా ఉన్న స్థాయిలో చేరుకున్నారు. అలాగే మమ్మల్ని కూడా దేవతమ్మ అన్ని విధాల మమ్మల్ని రక్షించి చూసుకుంటుంది. ఏ కష్టం వచ్చినా మమ్మల్ని బాగా చూసుకుంటారు. ఆ అమ్మవారు చాలా దయగలవారు, శక్తి స్వరూపిణి కూడా. ఆ అమ్మవారు ఎప్పుడూ మాకు కొలువై ఉంటారు. ఆవిడ్ని దండం పెట్టుకుని వెళ్తే మనకి ఏదైనా సక్సెస్ జరుగుతుంది. వెంటనే కనిపిస్తుంది, మాకు తెలిసిపోద్ది. మీకు ఎగ్జాంపుల్ నేను చెప్తాను సార్. మేడము మేము వెళ్ళడానికి అక్కడికి వెళ్ళడానికి మాకు తోవ అనేది లేదు. అలాగ అయిపోతే మాకు మా ఊరి పెద్దల సహకారంతో తోవ జరిగేటట్టుగా చెరువు పని ద్వారా సక్సెస్ చేయించింది. మేము అనుకున్నాం ఏంటది, కానీ అది జరిగింది. ఎలాగ అనుకుంటామండి, ఎలాగెళ్తాము, తోవలేదు అనుకో. కానీ తోవ ఎలాగైంది మేడము, నడవడానికి ఎంత సాఫీగా ఉన్నట్టుగా జరిగింది. అదే ఎగ్జాంపుల్ నాకు. వెళ్ళినా కానీ ఆ ఇంటి నుంచి వేరే ఇంటి కోడలు అయిన వాళ్ళందరూ కూడా ఈ పండుగ సందర్భంగా దేవతమ్మ తల్లిని పూజించుకోవడానికి ఇక్కడ వస్తామండి. సనాతన ధర్మం గొప్పతనం కూడా ఇదేని. ఒక తరం నుంచి ఇంకో తరానికి ఆస్తులు
భూములు పుట్లు ఎలాగైతే ఇస్తున్నారో ఇలాంటి గొప్ప సాంప్రదాయాన్ని ఒక తరాన్ని నుంచి ఇంకో తరాన్ని కూడా తీసుకెళ్ళేటట్టుగా ఉంటుంది. ఇదే దేవతమ్మ తల్లి. జై దేవతమ్మ తల్లి.
మీరు ఎలా సైడ్ అవ్వండి. సార్ పడిపోతారు ఏ సర్దార్ అంటారా మీరు ఎక్కడ అయిపోతారా మీరు ఎక్కడ అయిపోతారా అలా వచ్చాను చివరికి వచ్చాను. అమ్మాయి చూడండి 3 సార్లు అయిపోయిందా? అలా ప్రసాదం అందుకొని అలా పదండి అమ్మా, అలా పదండి. దేవతమ్మ తల్లికి, దేవతమ్మ తల్లికి, దేవతమ్మ తల్లికి.
కొరుకోలు వారి దేవతమ్మ వారి పండుగ, ఆనందాల పండుగ. నిజంగానే ప్రజలందరూ ఇక్కడ 5 సంవత్సరాలకు ఒకసారి అంగరంగ వైభవంగా అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచో రాష్ట్ర నలుమూల నుంచో కాదు దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళు ఎక్కడెక్కడ స్థిరపడిన వాళ్ళైతే ఇక్కడికి వచ్చి 5-7 సంవత్సరాలకు ఒకసారి అయితే ఘనంగా జరుపుకుంటున్నారండి. వాళ్ళ యొక్క కోరిక కూడా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఈ పండుగని గుర్తించాలనేది వాళ్ళు కోరుకుంటున్నారు. మీరే చూస్తున్నారండి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ పండుగ అయితే 100 సంవత్సరాల చరిత్ర, అంటే 100 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పండుగని మనం చెప్పవచ్చు. తరతరాలు పూర్వీకుల నుంచి అయితే ఈ పండుగని భక్తి శ్రద్ధలతో అయితే ఆచరిస్తున్నారు. అంటే ఒక వాళ్ళ యొక్క ఊరు గ్రామ దేవత పండుగే కాకుండా కుటుంబాలు మొదట ఒక కుటుంబం నుంచి ప్రారంభమైనప్పటికీ కూడా ఈరోజు వందల వేల కుటుంబాలకైతే ఈ పండుగని ఆచారంగా అయితే ఆచరిస్తున్న సంగతి అయితే మనం చూస్తున్నాం. సో ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం చూస్తున్నానండి మీ సీరియస్. నమస్తే.